ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు, ఓ కానిస్టేబుల్ మృతి చెందారు. ఇరు పక్షాలకు భారీగా నష్టం జరిగినట్టు తెలుస్తోంది. చోటే బిటేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిందూర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపైకి మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య భారీ ఫైరింగ్ చోటు చేసుకుంది. గాయపడ్డ వారికి వైద్య సహాయం అందించేందుకు బృందాలను రంగంలోకి దించారు. అదనపు బలగాలను మోహరించారు. ఎన్కౌంటర్ను బస్తర్ ఐజీ సుందర్ రాజు ధృవీకరించారు. అయితే ప్రాణ నష్టంపై ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. ఛత్తీస్గఢ్లోని హిందూర్ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు మనకు ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. సాంబశివరావు, గుడ్ ఆఫ్టర్నూన్. అప్డేట్స్ ఏంటి? కార్తిక్, ఛత్తీస్గఢ్ లో 4 ప్రధానమైనటువంటి జిల్లాలు, మావోయిస్ట్ ప్రభావిత జిల్లాలు కాంకేర్, బీజాపూర్, సుక్మా, దంతెవాడ, ఈ 4 జిల్లాల్లో కూడా భీతావహ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున పోలీసు బలగాలను అట్లాగే వివిధ రకాలైనటువంటి భద్రతా బలగాలను మోహరించినటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతకు శ్రీకారం చుట్టింది. గత 2 నెలలుగా అనేక రకాలైనటువంటి ఎన్కౌంటర్లు జరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం కాంకేర్ జిల్లా చోటే బిటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని హిందూర్ అటవీ ప్రాంతంలో ఒక భారీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. జిల్లా ఎస్పీ సుందర్ రాజ్ ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఒక మావోయిస్టు అట్లాగే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇద్దరు మరణించినట్లుగా ప్రస్తుతానికి అధికారికంగా సమాచారం ఉంది, ధృవీకరించారు. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం భారీ ఎత్తున నష్టం జరిగింది 2 వైపులా, ఇటు మావోయిస్టుల వైపు, అటు ఏదైతే ఆపరేషన్ లో పాల్గొన్నటువంటి భద్రతా బలగాల వైపు, 2 వైపులో కూడా భారీ ఎత్తున నష్టం జరిగిందని చెప్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున అక్కడికి వైద్య బృందాలను రంగంలోకి దింపారు. సహాయ చర్యలు చేపట్టేందుకు అంబులెన్స్ తరలించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కూడా హెలికాప్టర్ కూడా సిద్ధం చేయాలనేటువంటి ఆదేశాలను పోలీసు అధికారులు ఇస్తున్నారు. అట్లాగే అదనపు బలగాలు, అడిషనల్ ఫోర్సెస్ ను కూడా రంగంలోకి దింపాలని సుందర్ రాజ్ ఎవరైతే ఎస్పీ ఉన్నారో అక్కడికి ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే మనం చెప్పినట్టుగా అదనపు బలగాలతో పాటు సహాయక బృందాలు, వైద్య సహాయక బృందాలన్నీ కూడా ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇప్పటికీ చాలా అంబులెన్స్ కూడా అక్కడ చేరుకున్నాయి. పరిస్థితి బట్టి చూస్తుంటే ఇరువైపులా కూడా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం అట్లాగే క్షతగాత్రులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుందని పోలీస్ సోర్సెస్ చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ప్రస్తుతానికి 2 చనిపోయినట్టుగా చెప్తున్నారు, ఒక కానిస్టేబుల్ అట్లా ఒక మావోయిస్టు. కానీ 2 వైపులా కూడా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగి ఉంటుందనేటువంటిది ఒక అంచనా ఉంది. అట్లాగే మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇది ఇంకా పీక్ స్టేజ్ కి వెళ్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా రాబోయేదంతా కూడా ఎండాకాలం. ఇక్కడ ఈ పరిస్థితులలో వాళ్ళు అటవీని వదిలి పరిసర ప్రాంతాలకు రావాల్సి ఉంటుంది. సహాయక చర్యలు, మంచినీళ్ళ కోసం కావచ్చు, అట్లాగే తినుబండారాల కోసం కావచ్చు, రకరకాలైనటువంటి అవసరాల రీత్యా మావోయిస్టులు వివిధ గ్రామాలకు లేదా గ్రామాలకు ఆనుకున్నటువంటి కొరియర్ వ్యవస్థకు దగ్గరగా రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీటిని ఆసరాగా చేసుకొని ఈ 4 జిల్లాలు కాంకేర్, బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాలతో విస్తరించినటువంటి అటవీ ప్రాంతాన్ని ఇప్పటికే చుట్టుముట్టి భద్రతా బలగాలు ఉన్నాయి. దాదాపు ఒక్కొక్క జిల్లాలో 10,000కు పైగా భద్రతా బలగాలను మోహరించినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే జూన్ లో తిరిగి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే లోపల అక్కడ ఉన్నటువంటి మావోయిస్టులను వేరువేస్తామనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. హోంమంత్రి స్వయంగా ఈ ఆపరేషన్ ను కేంద్ర హోంమంత్రి స్వయంగా ఈ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక భీతావహ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నటువంటిది ఆదివాసీ గిరిజనులకు ఒక టెన్షన్ గా ఉంది. ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అన్నటువంటి టెన్షన్ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉంది. అక్కడ ఉన్నటువంటి మావోయిస్ట్ అగ్రనేతలకు సంబంధించినటువంటి ఊర్లను కూడా, మావోయిస్టులు సంబంధించినటువంటి కంచు కోటలను కూడా భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రస్తుతం కాంకేర్ జిల్లాలో హిందూపూర్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ కొనసాగుతుంది. అక్కడికి అదనపు బలగాలు అట్లాగే సపోర్టింగ్ స్టాఫ్ ను కూడా తరలిస్తున్నారు. మరి కాస్త సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంతమందికి క్షతగాత్రులు అనేటువంటి అంశాన్ని కాసేపట్లో అధికారికంగా ప్రకటించబోతున్నారు. ప్రస్తుతానికైతే 2 చనిపోయినట్టుగా తెలుపుతున్నారు. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.